వీళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అంట. ఆ అబ్బాయి ఎవరో అమ్మాయి దగ్గర చూసి ఈ అమ్మాయి ఐడి తీసుకొని మెసేజ్ చేశాడు. ఈ అమ్మాయి కూడా చాలా కాషియస్గా ఉంది స్టార్టింగ్లో. ఎవరు నువ్వు ఏంటి అని నార్మల్గానే చాట్ చేసింది. కట్ చేస్తే ఈ అమ్మాయి అబ్బాయిని అడిగింది అనమాట, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని. ఈ అబ్బాయి చాలా తెలివిగా నాకు ఎవరు లవర్ లేరు అని చెప్పేసి మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు. కట్ చేస్తే కొన్ని రోజులకి ఈ అమ్మాయికి ఇంట్లో పెళ్లి చూపులు అయ్యాయి అనమాట. పెళ్లి చూపులు అనగానే ఈ అబ్బాయి లేదు నాకు నువ్వంటే ఇష్టము అనేసరికి ఈ అమ్మాయి షాక్ అయిపోయి ఇంకా చాలా గొడవలు అయినాక ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ పుట్టిందనమాట ఆ అబ్బాయి పైన. సరే అని చెప్పేసి ఇద్దరు ఇంకేం చేస్తారు, కలిశారు. పర్సనల్గా అంటే ఫిజికల్గా కలిశారు అనమాట. ఫిజికల్గా కలవగానే ఈ అబ్బాయి అప్పుడు చెప్పాడంటే నాకు లవర్ ఉంది, కాకపోతే నువ్వంటేనే నాకు ఇష్టము, నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. సరే అని చెప్పి కానీ తీరా అనుకున్నట్టుగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే నువ్వు ఇప్పటికైతే తీయించుకో, రేపు నెక్స్ట్ టైం మళ్ళీ ఇట్లాంటి ఏమి జరగకుండా నేను చూసుకుంటాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడంట. ఇక్కడ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని నువ్వు వేరే పెళ్లి చేసుకో, నేను నా లవర్ని చేసుకుంటాను, నాకు నువ్వు వద్దు అంటున్నాడు అనమాట. వాడు ఏది చెప్తే దానికి తలకాయ ఊపింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది నేను ఏమి చెయ్యాలి అని. ఇంట్లో చెప్పలేని పరిస్థితి, మా ఇంట్లో చెప్తే నేను చచ్చిపోతాను, నీ కాళ్ళు మోపుతాను అవి ఇవన్నీ చేసి వేరే పెళ్లి చేసుకొని క్లియర్గా చెప్తున్నాడంట. సో ఇది ఎంతవరకు కరెక్టో ఏందో మీరే చెప్పండి, తనకు సజెషన్స్ ఇవ్వండి.